ఆ చిన్నారి వయసు 13 కానీ ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి వంటి తెగువ ఆ చిన్నారి సొంతం. హైదరాబాద్ కుత్బులాపూర్ సర్కిల్ చింతల్లోని భగత్ సింగ్ నగర్లో ఉంటున్న చిన్నారి భవానీ 6వ తరగతి చదువుతుంది. గురువారం మధ్యాహ్నం తాను ఉంటున్న ఇంట్లో కింది పోర్షన్లోకి ఒక దొంగ చొరబడ్డాడు. అది గమనించిన భవానీ అతడిని ధైర్యంగా ప్రశ్నించింది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో వచ్చింది దొంగ అని తెలిసి ఎలాంటి బెరుకు లేకుండా ఏయ్ ఎవరు నువ్వు ఎందుకొచ్చావని నిలదీసింది. దాంతో ఆ దొంగ పారిపోయాడు. అయినప్పటికీ చిన్నారి భవానీ కేకలు వేస్తూ దొంగను పట్టుకోవడానికి వెంటపడింది. ఇదంతా అక్కడి సీసీ కెమెరాకు చిక్కడంతో భవానీ ధైర్య సాహసాలను అంతా ప్రశంసిస్తున్నారు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అయితే ఒక దొంగ వస్తున్నాడంటేనే చాలు అందరం భయపడుతూ ఉంటాం. అయితే అలాంటిది 13 ఏళ్ల బాలిక మాత్రం ఎంతో ధైర్యం చేసి సాహసం చేసి ఆ దొంగని పట్టుకోవడానికి అయితే ప్రయత్నించింది. అయితే ప్రజెంట్ ఏదైతే మనం బిల్డింగ్ చూస్తున్నామో ఈ బిల్డింగ్లోనికి మనకు మొత్తం 2 ఫ్లోర్స్ కనిపిస్తుంది. అయితే ఈ 2 ఫ్లోర్స్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఇల్లు ఉందో అయితే ఆ డోర్ మనకు క్లోజ్ ఉన్న సమయంలో దొంగ రావడంతో మాత్రము అయితే ఆ అమ్మాయి 13 ఏళ్ల బాలిక ఆయనను పట్టుకోవడానికి అయితే ప్రయత్నించిందని చెప్పాలి. అయితే ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజులలో ఎక్కువ దొంగతనం జరగడంతో ఒక దొంగ వస్తున్నాడంటేనే ఎంతో భయపడుతూ ఉంటాము. దొంగ వస్తున్నాడంటేనే ఇళ్లలోకి కూడా ఇళ్ల నుంచి బయటికి రాని వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళ బిల్డింగ్ లో ఒక రెంటర్స్ ఇంట్లో దొంగ వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి అయితే ఒక సాహసం చేసిందనే చెప్పాలి. అయితే ప్రజెంట్ మనతోని 13 ఏళ్ల బాలిక భవానీ ఉంది. ఒకసారి భవానీనే మనము క్లియర్గా అడిగి తెలుసుకుందాం మొత్తం ఇన్ఫర్మేషన్. సో భవానీ చెప్పు, నిన్న నువ్వు ఏ టైంకి ఆయన వచ్చినాడు, అసలు నువ్వు ఎలా చూసావు ఆ టైంకి ఆయనని? 3:30 కన్నా మిడిల్లో ఉంది. నేను ఏటీఎం కార్డు తీసుకొని కిందికి వస్తుంటే ఆయన లోపల సౌండ్ చేస్తుంటే ఉమాంటి అని పిలిస్తే ఉమాంటి ఏమో లేదు ఆ టైంలో అసలు 3కి అసలు ఉండదు, ఆమె 2కే వెళ్ళిపోతుంది. అయితే నేను ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆయన డోర్ కాడ నుంచి తొంగి చూసి నేను కూడా మాటి కోసమే వచ్చిన అని చెప్పిండు. చెప్పంగానే నేను ఇంకా ఆయన నేను పట్టుకున్నా, ఒక చేతితో పట్టుకొని జేబులు చేతులు చెక్ చేయగానే ఈ బయటకు తీసుకురాగానే దొబ్బేసి ప్రైవేట్ స్కూల్ సైడ్ ఉరికింది. ఒక ఆంటీని పట్టుకోమంటే అన్నది నీ ఇష్టం, నువ్వే పట్టుకో లేకపోతే లేదు అన్నది. ఇంకా నేను ఇంటికి వచ్చేసి డాడీకి మమ్మీకి చెప్పిన, డాడీ మమ్మీ వచ్చి ఇల్లంతా చెక్ చేసారు. సో ఆయన నేను ఫస్ట్ నువ్వు చూసినప్పుడు అంటే ఈ డోర్ అసలు లాక్ ఉండేనా? తర్వాత నేను చూసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? అంటే భయం వేయలేదా? అంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, అయినా నువ్వు ఇంత డేర్ చేసావు కదా, ఇంత ఈ చిన్న ఏజ్లో నీకు ఏమనిపించింది? భయం అనిపించలేదా? నాకేం అప్పుడు భయం అనిపించలేదు, ఎందుకంటే తాళం చెప్పుల మీద పడేస్తే అంటే ఎప్పుడు అట్లా పడేది చెప్పులు. డోర్ కూడా సగమే ఓపెన్ ఉంది, అందుకే లోపలికి వెళ్ళి చూసిన ఇట్లా దొబ్బేసి వెళ్ళిపోయాను. సో నువ్వు పట్టుకున్నావు కదా ఆయనని, పట్టుకున్నప్పుడు నువ్వు అందరినీ పిలుస్తున్నప్పుడైనా ఆయన నీతో ఏమైనా మాట్లాడినాడా? ఏమన్నా మాట్లాడడానికన్నా ట్రై చేసిండా? అసలు ఆయన ఎట్లుండే అప్పుడు, ఎట్లా రెస్పాండ్ అయ్యింది ఆయన? ఆయన అన్నాడు వదిలేవే అని అన్నాడు, అంతే. అదే అన్నాడు. నేను కొట్టడం అట్లాంటివి జరగలే, కొట్టలే. సో మరి మీ గల్లీలో ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లో నువ్వు ఇంత డేర్ చేసావు కదా, సో ఇక్కడ స్ట్రీట్లో అందరు ఏమంటున్నారు? అంటే నువ్వు ఇంత పెద్ద డేర్ చేసినందుకు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నా, అందరు ఆంటీ వాళ్ళు కూడా మంచిగానే పొగుడుతుండ్రు. ప్రజెంట్ ఇప్పుడు భవానీ వాళ్ళ మదర్ కూడా మనతో ఉన్నారు. అంటే వాళ్ళ కూతురుని అసలు ఇంత ధైర్యంగా చాలా మంది అయితే వాళ్ళ కూతురు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చేసినప్పుడు కొంతమంది భయపడుతుంటారు, కానీ ఇంత ధైర్యంగా వాళ్ళ కూతురుని అయితే పెంచినట్టు కూడా తెలుస్తుంది. చెప్పండి అమ్మ, నిన్న భవానీ ఇట్లా చేసినని తెలిసినాక మీకు ఎట్లా అనిపించింది? అంటే ఒక దొంగ వస్తున్నాడు అంటే మనం నార్మల్గా భయపడుతూనే ఉంటాం కదా, సో మీ అమ్మాయి ఇంత చిన్న ఏజ్లో అట్లా చేసిందని తెలిసినప్పుడు అసలు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? మేమన్నా హ్యాపీగా ఇంకా పట్టుకోవాల్సింది అతను అని చెప్పాము మేము, కానీ ఇంకా అది ఏదో జరిగిపోయింది, ఆయన పారిపోయింది కాబట్టి ఇంకేం చేయలేమన్నట్టు. కానీ మా అమ్మాయితో నన్ను గట్టిగా పట్టుకొని మమ్మల్ని పిలిచాల్సింది, అనవసరంగా వదిలిపెట్టినామని అడిగినాము. ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి? జరగలేదు, ఫస్ట్ టైం. మేము వచ్చి 4 years అవుతుంది ఇక్కడ, కానీ ఫస్ట్ టైం చూసినాము. అయితే ఇక్కడ భవానీ వాళ్ళ మదర్ కూడా చూసినప్పటికీ అయితే వాళ్ళ కూతురికి ఇంకా ఆమె ధైర్యం చెప్తుందని చెప్పాలి. అయితే ఇంకా కూడా తను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఈ బిల్డింగ్ మనకి ఏదైతే కనిపిస్తుందో అయితే ఈ బిల్డింగ్లోనే ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ తర్వాత ఆ సమయంలో భవానీ వాళ్ళ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరు లేకపోవడంలో మాత్రం ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఆ తర్వాత ఎప్పుడైతే భవానీ ఆయనని పట్టుకోనికి ట్రై చేసిందో ఆయన ఇక్కడ నుంచి తర్వాత వెళ్ళిపోయినారన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ఈ బిల్డింగ్ గల్లీలో నుంచి చూస్తే స్ట్రీట్లో
టూ వేస్ ఉన్నాయి. అయితే ఆ వేస్లో ఒకటి ముందు నుంచి కాకుండా వెనక నుంచి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఏదైతే మనకు సీసీటీవీ కెమెరాస్ ఇక్కడ పక్కన వీళ్ళకి భవానీ వాళ్ళ బిల్డింగ్ పక్కనే మనకు సీసీ కెమెరా కనిపిస్తుందో, అయితే ఈ కెమెరాలో మొత్తం మనకు రికార్డ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే వచ్చిన వ్యక్తి మాత్రము సుమారుగా 27 నుంచి 28 ఏళ్ల వ్యక్తిగానే తెలుస్తూ ఉంది. అయితే అయినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం భవానీ అయితే చాలా డేర్ చేసిందనే చెప్పాలి. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన మెయిన్ రోడ్ పైకి స్కూల్ దగ్గరికి వెళ్తున్నప్పటికీ కూడా ఇంకా భవానీ అయితే చాలా వరకు ఆయన వెనకాల ఉరికింది. అయితే పట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఆ తర్వాత చూసుకుంటే కూడా ఈ స్ట్రీట్లో కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే కూడా అన్ని పక్కనే మనకి ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అయినప్పటికీ కూడా ఆయన రావడమే ఒక సాహసం అనుకోవాలి. దాంట్లో ఇంకా భవానీ చేసినది మాత్రం మరో పెద్ద సాహసం అని చెప్పాలి. అయితే దీనిపైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఈ తరంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా వరకు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది అట్లాంటి వాళ్ళని పట్టుకోవాలంటే కూడా ముందుకి వచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అంటే ఎవరైతే దొంగని పట్టుకోవాలని ట్రై చేస్తారో వాళ్ళు ఎక్కడ చంపేస్తారో అన్న భయంలో కూడా చాలా మంది ఉంటారు. అలాంటిది 13 ఏళ్ల బాలిక మాత్రము ఇంత సాహసం అయితే చేసిందనే చెప్పాలి. ఇక ఇటు వాళ్ళ పేరెంట్స్ కూడా అవ్వచ్చు. పేరెంట్స్ అయినప్పటికీ కూడా ఆమెకి చాలా వరకు అయితే ఇంకా వాళ్ళ ధైర్యం చెప్తారని చెప్పి అయితే భవానీ కూడా చూసుకున్నప్పటికైతే ఆ సమయంలో మాత్రము ఆమెకి ఎలాంటి భయం వేయలేదని కూడా చెప్తూ ఉంది. ఇంకా దాంతోపాటు చూస్తే అయితే ఇక్కడ మనతోని కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అంటే ఈ చుట్టుప్రక్కల వాళ్ళు అసలు భవానీ చేసిన దానికి వాళ్ళు అసలు ఏమంటున్నారో ఒకసారి చెప్పండి. అక్క చెప్పండి, ఇప్పుడు భవానీ ఇంత చిన్న ఏజ్లో అట్లా చేసింది కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే మీ ఇంటి ముందే జరిగింది కదా, సో భవానీ చేసిన డేర్కి ఏం చెప్తారు? ఆమె తెలివికి ఆమెకి హ్యాండ్సప్ బాగా చేసింది. ఇది వరకు ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగినాయా? ఇది ఫస్ట్ టైం జరిగింది. అయితే ఇప్పుడు భవానీ ఇంత చిన్న అమ్మాయి కదా, ఎవరైనా దొంగ వస్తారంటేనే భయపడుతుంటాం, అవి పెద్ద ఏజ్ అయినప్పటికీ కూడా. సో భవానీ అట్లా చేసింది కదా, ఎప్పుడైనా భవానీ ఇక్కడ ఉన్నప్పుడు ఆమెకి ఇంత ధైర్యం ఉండే అని ఎప్పుడైనా మీకు అనిపించింది ఆమె చూస్తున్నప్పుడైనా? అసలు ఎప్పుడు అనిపించాలి అంత డేరుగా మాకే రాలే ధైర్యము. ఆమెకి ఆ టైంలో ఎట్లా అనిపించింది కూడా తెలియదు అసలు. ఆ సమయంలో భవానీ మిమ్మల్ని పిలవలేదా? అంటే ఇక్కడ ఎవరు లేరు? ఫాదర్ని మదర్ని పిలిచింది. ఆ టైంలో మమ్మల్ని పిలవలేదు. మమ్మల్ని పిలిస్తే మేము వచ్చేటోళ్ళం. భవానీకి ఏం చెప్తారు? భవానికి ఆమె బాగా చేసింది, గ్రేట్ ఆమె. సో ఇటు స్థానికులు కూడా చూసినప్పటికైతే వాళ్ళైతే భవానీ పక్కన అయితే ప్రశంసలు పొందుతున్నట్టు చెప్పాలి. అయితే భవానీ చేసిన డేర్కి మాత్రం ఇక్కడ అందరైతే కాలనీ వాసులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇట్లాంటిది ఇంకా చిన్న పిల్లలకి ఎవరికైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం భవానీ లాంటి వాళ్ళు ఇన్స్పైర్ కావాలి, భవానీ లాంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకి రావాలని కూడా చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. వీడియో స్థానికతో